టీమిండియా మరో వారకు సిద్ధమైంది. లక్నోలో సౌత్ ఆఫ్రికాతో 4వ టీ20 ఆడబోతోంది. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకోవడంపై ఫోకస్ చేసింది. అయితే సౌత్ ఆఫ్రికాను లైట్ తీసుకునే పరిస్థితి లేదు. టీ20లో హాట్ ఫేవరెట్ ను అంచనా వేయడము కష్టమే. ఇప్పటి వరకు సిరీస్ సాగిన తీరు కూడా ఆసక్తికరమే. తొలి మ్యాచ్ లో భారత్ సత్తా చాటితే రెండో మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా పంచిచ్చింది. మూడో మ్యాచ్ లో మళ్లీ టీమిండియా పుంజుకుంది. సిరీస్ లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. సిరీస్ లో మిగిలిన 2 మ్యాచ్ల్లో ఒకటి గెలిచినా టీమిండియాదే సిరీస్. టీ20 ఫార్మాట్ లో భారత్ ఇప్పటికే తిరుగులేని జట్టుగా కొనసాగుతోంది. కొంతకాలంగా సిరీస్ ఓటములే లేవు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాపై ఒక్క విజయం సాధిస్తే చాలు వరుసగా 14వ సిరీస్ భారత్ ఖాతాలో చేరుతుంది. అయితే సఫారీలతో టెస్ట్ సిరీస్ లో భారత్ క్లీన్ స్వీప్ అయింది. ఇప్పుడు ఆ ఓటమికి 4-1తో టీ20 సిరీస్ గెలిచి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. దీంతో లక్నోలో హోరాహోరీ తప్పదనే అంచనాలున్నాయి. టీమిండియా బలంగానే ఉన్నా చివరి 2 మ్యాచ్లకు ముందు షాక్ తగిలింది. అనారోగ్యంతో చివరి 2 మ్యాచ్లకు అక్షర్ పటేల్ దూరం అయ్యాడు. గత మ్యాచ్ లోనూ ఈ యంగ్ ఆల్రౌండర్ బరిలో దిగలేదు. వ్యక్తిగత కారణాలతో ధర్మశాల మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా కూడా ఆడలేదు. లక్నో మ్యాచ్ లోనూ బుమ్రా లేకుండానే భారత్ బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. చివరి 2 మ్యాచ్ల కోసం జట్టులోకి అక్షర్ పటేల్ స్థానంలో షాబాజ్ అహ్మద్ వచ్చాడు. కానీ షాబాజ్ అహ్మద్ కు తుది జట్టులో ఛాన్స్ దొరకడం కష్టమని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గత మ్యాచ్ లో ఆడిన తుది జట్టుతోనే టీమిండియా బరిలో దిగే అవకాశం ఉందంటున్నారు. కెరియర్ లో షాబాజ్ అహ్మద్ 3 వన్డేలు 2 టీ20ల్లో బరిలో దిగాడు. చివరగా 2023 ఆసియా గేమ్స్ లోనే టీమిండియా జెర్సీలో కనిపించాడు. లక్నోలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ టీమిండియాకు కలిసి రానుంది. శుభ్మన్ గిల్ మాత్రం టీం మేనేజ్మెంట్ ను టెన్షన్ పెట్టిస్తున్నాడు. దీంతో ఓపెనర్ గా శుభ్మన్ అవసరమా అనే వాదన వినిపిస్తోంది. గిల్ స్థానంలో సంజు శాంసన్ ను ఓపెనర్ గా ఆడించాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. పరుగుల వేటలో డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఏడాది కాలంగా ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. చివరి 21 ఇన్నింగ్స్ లో 239 పరుగులే సాధించాడు. స్ట్రైక్ రేట్ 119.5 మాత్రమే. తిలక్ వర్మ ఫామ్ లో ఉండటం టీమిండియాకు అడ్వాంటేజ్ కానుంది. హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ, శివం దూబేపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. పేస్ విభాగంలో హర్షదీప్ సింగ్ కీలకం కాబోతున్నాడు. హర్షిత్ రాణా కూడా టచ్ లోనే కనిపిస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఫామ్ కలిసి రానుంది. సౌత్ ఆఫ్రికాకు లక్నో మ్యాచ్ డూ ఆర్ డై గా మారింది. క్వింటన్ డికాక్ ఫామ్ లోనే ఉన్నాడు. రీజా హెండ్రిక్స్ నిరాశపరుస్తున్నాడు. ఒక్క మ్యాచ్ లో 3 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. మరో మ్యాచ్ లో 10 బంతులు ఎదుర్కొని 8 పరుగులకే పరిమితమయ్యాడు. భారత్ పై 15 ఇన్నింగ్స్ లో ఒకసారి మాత్రమే 50 పరుగుల మార్క్ ను టచ్ చేశాడు. స్ట్రైక్ రేట్ 118.8 మాత్రమే. హర్షదీప్ తో రీజా హెండ్రిక్స్, క్వింటన్ డికాక్ సవాల్ తప్పకపోవచ్చు. ఓవరాల్ గా టీ20లో డికాక్ ను హర్షదీప్ 5 సార్లు అవుట్ చేశాడు. 56 బంతుల్లో 66 పరుగులు మాత్రమే ఇచ్చాడు. వైట్ బాల్ ఫార్మాట్ లో ప్రయోగాలు చేస్తున్న సౌత్ ఆఫ్రికా తుది జట్టు ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరమే. లక్నోలో టాస్ కీలకం కాబోతోంది. మంచు కారణంగా టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ చేయడానికే మొగ్గు చూపుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొత్తంగా 4వ మ్యాచ్ పై అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.